పేరు ఎల్లపల్లి అనురాధ అండి. మా ఊరు వచ్చేసి మారెనపాడు గ్రామం. నేను ముందుగా పిఎండిఎస్ చేశానండి. 4 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాను. దాంట్లో నాకు కొంచెం ఫస్ట్ వేసిన సంవత్సరం కొద్దిగా తెగుళ్ళు అనేది కొద్దిగా తక్కువ అనిపించింది. మొక్క పెరగడం కూడా కొంచెం బాగా పెరిగింది అనిపించింది. పక్క పొలానికి నా పొలానికి తేడా కనిపించింది నాకు. సరే ఈ సంవత్సరం ఇలా ఉంది కదా, నెక్స్ట్ ఎలా ఉండిద్దో చూద్దాం. మళ్ళీ 2వ సంవత్సరం వేసాను. వేస్తే మొక్క ఇంకా అంతకంటే బాగా దృఢంగా కొమ్మలు రావడం బాగా అధికంగా వచ్చినాయి. అది గమనించుకున్నానండి. 3వ సంవత్సరం కూడా అట్లాగే వేసుకొని చూశాను. అట్లా 4 సంవత్సరాలు వేసానండి నేను. ఆ పిఎండిఎస్ వేసిన తర్వాత దాన్ని మామూలుగా మిషన్ చేసుకొని తర్వాత మామూలుగా నేను మాకు గేదెలు ఉన్నాయండి, దిబ్బలు వేసుకోవడం జరిగింది. దానిలో కొంచెం శనగపిండి, బెల్లము అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని నేను వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒక 10-15 రోజులు ఆగి పైరు వేసుకున్నానండి. నా పైరు అయితే చాలా బాగుంది. పెంపుదల కూడా మామూలుగా లెక్క ప్రకారం అయితే 4 ఇప్పుడు నాకు లెక్కలు కొలతలు రావండి, నేను చెప్తున్నా. నా భుజాల హైట్ పెరిగిందండి. ఒక కోత కోసిన తర్వాత కూడా మళ్ళీ నా పొలం వచ్చేసి ఎప్పటిలాగానే అసలు కొయ్యని చేయనుండట్టే ఉంది. ఏ పంట? మిర్చి పంట అండి. ఎన్ని క్వింటాల్స్ వచ్చింది దిగుబడి 32 క్వింటాలు 60 కేజీలు వచ్చిందండి. ఖర్చు అయితే అయింది? ఖర్చు 1,02,000 అయిందండి. అదే రసాయనాలు వేసిన వాళ్ళకి ఎంత ఖర్చు అయింది? 1,47,000 అయిందండి. వాళ్ళకి ఎంత దిగుబడి వచ్చింది? వాళ్ళకి 23 క్వింటాలు 24 క్వింటాలు వచ్చిందని చెప్పారండి. ఒక 25 లోపు వచ్చిందండి వాళ్ళకి. మామూలుగా ఎరువు అవన్నీ నేను నా సొంతగా వేసుకున్నానండి. తర్వాత వచ్చి కషాయాలు కూడా నేను మాకు అక్కడ ఆవులు ఉందండి దొడ్డి, అక్కడ తయారు చేస్తారు మాకు. వాళ్ళ దగ్గర అన్ని నేను కొనుక్కొచ్చుకొని వేసుకున్నానండి. పోయిన సంవత్సరమేనండి ముందు సంవత్సరం 27 క్వింటాలు వచ్చింది. ముందు సంవత్సరం 22 వచ్చింది. దానికన్నా ముందు 20 క్వింటాల 13 కేజీలు వచ్చింది ఎకరం. వాడిన వాళ్ళది 10 తళ్ళు పట్టిందండి. నాకు 6 తళ్ళుతో అయిపోయిందండి. మా బోరు ఆగిపోయింది, పెట్టకొచ్చిద్దామని టెన్షన్ పడ్డా. కానీ నా పొలం వాళ్ళ పొలం సమభాగంలోనే ఉంది. వేరే పుల్లుడు కూడా రావడం ఆగిపోయింది. పక్క పొలం అక్కడో చెట్టు కలుపు కూడా చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు మామూలుగా సెంచలాకు, చిప్పెరగడ్డి, గుగ్గిళ్ళ గడ్డి అంటారు, దాన్ని నానబాల గడ్డి అంటారు మన భాషలో. అవి వచ్చేది. ఇది వేసిన తర్వాత గుగ్గిళ్ళ గడ్డి సెంచలాకు పోయింది. ఓన్లీ ఈ చిప్పెర ఒక్కటే పుట్టుకొస్తుంది. ఎప్పుడన్నా ఫస్ట్ తీసేటప్పుడైతే ఎకరానికి ఒక 6-7 పట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ పిఎండిఎస్ వేసుకున్న తర్వాత ఎకరానికి ఒక 2 మనిషి అయితే తిరిగారు. లేదండి, ఇప్పుడు నేనైతే 2 ఎకరాలు తిరిగేస్తా ఒకదాని సాయంత్రం. ఏం లేదు, పిఎండిఎస్ విత్తనాల సంఖ్య క్వాంటిటీ 30. ఇప్పుడు 10 కిలోలు వేసారా, 15 వేసారా, ఇంకా ఎక్కువ వేసారా? ఫస్ట్ సంవత్సరం 10 వేసానండి. 2వ సంవత్సరం 15 కేజీలు వేసాను. 3వ సంవత్సరం 20 వేసాను. తెచ్చావా? అది కూడా వెరీ గుడ్. మొన్న 4వ సంవత్సరం అప్పుడు మాత్రం 32 కేజీల వరకు వేసాను. 30 నుండి 32 వరకు వేసావా? వెరీ గుడ్. అంటే ప్రతి సంవత్సరం మిర్చే వేస్తున్నానని చెప్పి ఈ తెగులు ఏర్పుడు అనేది రాకుండా ఉంటుందని ఒక 2 కేజీలు ఎక్స్ట్రా వేసాను. ఘనజీవామృతం అంటే ఫస్ట్ ఒక 5 కేజీలు 6 కేజీలు అట్లా కలుపుకున్న దానిలో పెబ్బెరువులో. పెబ్బెరువు అంటే మేము ట్రబ్బులు లెక్క తోలుకుంటాం, కేజీ లెక్క కాదు. తర్వాత సంవత్సరం ఇంకా కొంచెం పెంచుకుంటా అట్లా వచ్చాను. ఘనజీవామృతము తగ్గించుకోవచ్చు అని సార్ వాళ్ళు చెప్పారు. పిఎండిఎస్ వేసే కొద్ది సంవత్సరాలు పెరిగే కొద్ది అది కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పారు. దానిలో మీ అనుభవం ఏంటి? అంత పట్టకపోవచ్చు, కొంచెం తక్కువ అయితే మనం ఇవన్నీ కరెక్ట్గా జీవామృతం, ఆవు పేడ, ఆవుమూత్రంలో బెల్లము, శనగపిండి, కొంతమంది ఇవన్నీ కలిపి తయారు చేసుకున్న ఘనజీవామృతం అయితే సంవత్సరం తగ్గించుకోవచ్చు. అంత ఎక్కువ పట్టదు అన్నారు. నిజమే కాదండి. కాకపోతే నేనేంటంటే ఇప్పుడు మేము సొంత ఎరువు కదా మేడం, సొంత ఎరువు కాబట్టి మాకు పక్కన అన్ని ప్రాంతంలో కౌలు తీసుకోవాలంటే 25,000 వస్తుంది ఎక్కడ కౌలు. అదే మా చేనుకో ప్రతి ఏటా అదే వేస్తాము 4 సంవత్సరాల నుంచి. చేలో బోరు నీళ్ళకి మనకి ఖర్చు అవ్వదు కదా అని చెప్పి అదే వేస్తాం. అందుకని నేను ఘనజీవామృతం తగ్గించుకుంటూ వేస్తాను. ప్రతి సంవత్సరం కావాల్సిందే పొలం ఉన్నప్పుడు తప్పని. ఓకే అమ్మా, వెరీ గుడ్, ఎక్సలెంట్.